కామారెడ్డి డిక్లరేషన్ విషయానికి వద్దాం. 42% డిక్లరేషన్ అన్నారు, దాని తర్వాత చట్టబద్ధత కల్పిస్తామన్నారు, దాంతోపాటు చాలా డిమాండ్స్ని కూడా నెరవేరుస్తామనేసి చాలా వరకు హామీలు ఇచ్చిండ్రు. హామీలన్నీ ఎక్కడో పోయినాయి, నెరవేరుతాయి అంటారా? ఇప్పటికి 14 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో మేము ఇంకా సపోర్టివ్గానే ఉన్నాము బీసీలకి అన్నప్పటికీ కూడా వాటి అన్ని విషయంలో నెరవేరుతాయన్న ఒక భరోసా మీకుందా? నాకు లేదు. ఎందుకంటే ఆ దిశగా ఏ ప్రయత్నాలు జరుగుతలేవు. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో 5,000 కోట్లు ఇచ్చారు. ఆ 5,000 కోట్లు ఏ మూలకు సరిపోవు. రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ నిధులు బకాయిలు పడుతూ ఉన్నాయి. విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకున్నప్పటికీ ఆయా ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇస్తలేవు. ఓవర్సీస్ స్కీమ్ ఉన్నది, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకం ఉన్నది. సెలెక్ట్ అయినాక వీళ్ళు నమ్ముకొని అమెరికాకు దేశాలు అన్ని పట్టుకొని పోయారు. ఇంతవరకు వీళ్ళు రూపాయి బిల్లు వేయలేదు. అక్కడ పిల్లలు అరిగోసపడుతున్నారు. ఒక్కొక్కరు 4-3 ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఎక్కడ బయట పనిచేయద్దు అన్నాడు. కాలేజీ ప్రెమిసెస్లలో ఏమన్నా చేసుకోవాలి, చాలా భయంకరంగా ఉన్నారు. మాలాంటి వాళ్ళకు అన్న విదేశీ విద్య అనేది నేను సెలెక్షన్ అయినా ₹1 వస్తుంది అని ఏమని చెప్పాలి? మంత్రులు మా దగ్గర నిధులు లేవు అంటారు. ఆ విధంగానే వాళ్ళ సంక్షేమ హాస్టళ్లలో పోషక విలువల ఆహారానికి మేము డబ్బులు పెంచుతున్నాం అన్నారు. ఎక్కడ పోషక విలువల ఆహారం పెట్టడం లేదు. రెసిడెన్షియల్ పాఠశాలలో విషాహారం తిని మృత్యుబాధ పడుతూ ఉన్నారు. వారిని పట్టించుకున్న పాపాన పోతలేరు, వారి కుటుంబాలను పరామర్శిస్తలేరు. వాళ్ళ అవసరాల కోసం అల్లు అర్జున్ ఎంబడిపడి ఏం చేశారో మనం అంతా చూసినాం. పుష్ప గురించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడతాడు, గంటసేపు మాట్లాడతాడు. 50 మంది 60 మంది బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మరణిస్తే ఇది మా తప్పిదం, మా బాధ్యతగా తీసుకుంటాం, ఇకపై జరగనీయమని చెప్పి ఒక మంత్రి మాట్లాడు, ఒక విజిట్ ఉండదు, డబ్బులు ఇవ్వరు. అది కాకపోగా రీసెంట్ గా కూడా 84 మళ్ళీ ఇదే గురుకులాలలో గురవడము, విషాహారం మృత్యువాత పడడం. విషాహారం ఎందుకైతే ఎన్ని రోజులకి ఎందుకు పెడుతున్నారు? అనైజెనిక్ కండిషన్స్ లోకి ఆహారం ఎలా పోతున్నది? ఎంత బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం ఇది. సో గురుకులాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యత వహించాలి? నిర్లక్ష్యం అంటారు. ప్రభుత్వ నిర్లక్ష్యము, మంత్రుల నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యము. మీరు ఆనాడు ఒకానొక సమయంలో మేము చదువుకునే రోజుల్లో సంక్షేమ హాస్టళ్ళు నరకానికి నకళ్ళు అని చెప్పి మేమే ఆర్టికల్స్ రాసినాం. అవి సంక్షేమ నిలయాలు కాదు, నరకానికి నకళ్ళు అని చెప్పినాం మేము. అదే కనపడుతుంది, మళ్ళీ అదే కనపడుతున్నది. భయపడుతున్నారు సార్. ఒకప్పుడు హాస్టళ్లలో ఉంటే గురుకులాలలో ఉన్న ఇట్లా హాస్టళ్లలో పిల్లలు పెడితే మంచి ఆహారం అందుతుంది, టైంకి భోజనం, మంచి విద్య అందుతుంది అనేసి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి పిల్లల్ని పోటీపడి మరి ఈ గురుకులాలలో వేసేవాళ్ళు. ఇప్పుడు పంపించాలంటే మళ్ళీ ఎట్లా తిరిగి వస్తాడో, శవంగా తిరిగి వస్తారా ఏంటి అన్న భయం ఎక్కువైపోయింది పేరెంట్స్. చైర్మన్ గానో ఉన్ననాడు అడ్మిషన్లు కావాలని చెప్పి లైన్లు కట్టారు. ఇప్పుడు ఎట్లుంది సార్ పరిస్థితి? ఎవరు నన్ను అడగట్లేడు, అడ్మిషన్ అడగట్లేడు. ఇంతకన్నా ఇంకేం కావాలి? చాలా మంది పిల్లలు, మా పిల్లలు ఎక్కడ చచ్చిపోతారో ఏమవుతారో, ఉన్నదేదో పెట్టుకుందాం అని చెప్పి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని తీసుకుపోతుండట. నాకు తెలిసే 2-3 మా వాళ్ళు ఎక్కడున్నాడు, ఏ హాస్టల్ ఉన్నాడు, లేదు ఇంటికి తీసుకొచ్చుకున్నా, పిల్లలకి ఏమైనా పెట్టి చంపితే ఎవడు పెట్టుకోవాలి? నా దగ్గర ఏది ఉంటే అది పెట్టుకుంటా. సరే, ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోనే ఒక పాయింట్ నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు పక్క అధికారులు కానీ లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇది జరుగుతుందని మీరు అంటున్నారు. కానీ అధికార హోదాలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఈ పిల్లలు చనిపోవడం వెనకాల, ఈ విషతుల్య ఆహారం పెట్టడం వెనకాల హస్తం బీఆర్ఎస్ది అనేసి వాళ్ళు కరాఖండిగా, అట్ ది సేమ్ టైం అప్పుడు గురుకులాల్లో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీ అయినా హస్తం కూడా ఉందనేసి అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా, ఖండిస్తారా ఈ మాట? దాని మీద అంత చిన్నగా నేను మాట్లాడలేను. కానీ ప్రభుత్వ వైఫల్యం ఉన్నది. హాస్టళ్లలో పోయి విషాహారం పెట్టమని బీఆర్ఎస్లో, కమ్యూనిస్టుల్లో, బీజేపీలో ఎందుకు చెప్తారు? అనవసరమైన విమర్శలు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మాలవత్ పూర్ణ అనేటువంటి అమ్మాయిని హిమాలయాలకి ఇచ్చినటువంటి మనిషి విషాహారం పెట్టి తన జాతి బిడ్డలను చంపమని చెప్తాడా? ఇది అనవసరమైన ఆరోపణ కాకపోతే? సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అద్భుతమైనటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ని చూసినటువంటి మనము ఇవాళ బతుకు జీవుడా అనేటువంటి విధంగా కాలం వెళ్ళదీస్తున్నారంటే ఇది వైఫల్యం ప్రభుత్వానికి అవుతుంది. కానీ విపక్షాలది ఎట్లయితుందండి? ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా, నేనున్నానా?
ప్రభుత్వంలో ఉన్నది వైఫల్యం అవుతుంది. పర్యవేక్షణ లోపం చాలా ఉంటేనే కదా పర్యవేక్షణ అది జరిగేది. లోపము, నిధుల కొరత, దాని తర్వాత నువ్వు సెక్యూరిటీ లేకపోవడము. ఎందుకంటే పాములు ఖర్చు కూడా చాలా మంది పిల్లలు చచ్చిపోతున్నారు. గతంలో జరగలేదా అంటే జరిగి ఉండవచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున మనం చూడలేదు. వెంటనే రెక్టిఫై చేసినటువంటి సందర్భాలను మనం గమనించినాం. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతిపక్షాలను వాడనో వీడనో అని చెప్పి మాట్లాడేదానికంటే కూడా సర్వస్వతంత్రంగా ఒక నిబద్ధత కలిగినటువంటి పరిపాలన దక్షతను నిజాయితీగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైనా కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, కిషన్ రెడ్డి గారినో మరొకరినో తిట్టడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఎస్ ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు, దీన్ని నిలబెట్టుకుంటా, పేదరికం విలువ తెలిసిన వాడిని, సమాజం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వాడిని, సామాన్యుడిగా జీవించినటువంటి వాడిని, నేను అసామాన్యమైనటువంటి పరిపాలన తీరుతెన్నులను ప్రదర్శిస్తా అని చెప్పి అప్రతిహతమైనటువంటి పరిపాలన చేయంగా మేము అడ్డం పడుతున్నావా?